నా దగ్గర ఒక అబ్బాయిని నేను పెంచాను. ఆ అబ్బాయిని సేవకుడిగా తయారు చేశాం. ఈరోజు పెద్ద కోటీశ్వరుడిగా సేవ చేస్తున్నాడు. కానీ ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి మెడ ఒక్కటే ఇలాగ ఎందుకో ఏలాడి తలకే ఇంత పెద్దగా ఉండేది, మెడకే ఒక ఊసలాగా అలా ఉండేది. ఎందుకు అంటే ఆ అబ్బాయికి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికి ఉందో జబ్బు, కానీ ఆయనకి క్యాన్సర్, అంటే అది కూడా అన్ని పెద్ద క్యాన్సర్ అయ్యింది. అందుకు పళ్ళు తీసేశారు. క్యాన్సర్ వలన అతని శరీరానికి దగ్గరగా 14-15 సార్లు అది కరెంటు ఇచ్చినారట. మనిషి ఉంటాడు కానీ గొబుక్కుని నిలబడిపోతాడు. ఇక ఒకరోజు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతన్ని చూసినప్పుడు ఆయన అంటాడు, అన్న నీ దగ్గర చాలామంది పిల్లలు పెరుగుతున్నారన్నా, హాస్టల్ ఉంది కదన్నా, బైబిల్ స్కూల్ ఉంది కదన్నా, ఓ చిన్న సాయం చేయండి అన్న, నేను కూడా వాళ్ళ మధ్యలో ఏదో రకంగా పక్క నుండి బతుకుతానన్నా, మా ఇంట్లో వాళ్ళు నన్ను గెంటేశారన్నా, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను చేర్చుకోవట్లేదన్నా, నాకు డాక్టర్ గారు ఫ్రీ సర్టిఫికెట్ ఇచ్చినారు, ఏదన్నా నేను వెళ్ళినా ఫ్రీగా ట్రైను ప్రయాణం చేయొచ్చు, ఎక్కువ కాలం బతకడానికి లేదు, నన్ను కొంచెం ఉండని అన్నాడు. నేను ఆయన అన్నానా, ఒరే ఇక్కడ ఉండొద్దురా, నువ్వు ఇక్కడ ఉంటే కనుక నీ జబ్బు వీళ్ళకి వస్తుంది, అవి నాకు ఇంకా బాధ వస్తుంది అని చేత వెళ్ళాల్సిందే అన్నాను. వెళ్ళిపోయాడు. పెద్ద వర్షం వస్తూ ఉంది. ఆ అబ్బాయి బహుశా అదే కాబోలు నాతో ఆఖరిగా మాట్లాడడం. తర్వాత కుర్రోడు ఉండడేమో అది నాకు అనిపించింది. నేను తడుచుకుంటా అని ఒక చోట దింపేసి నేను తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. కానండి ఇంటికి వెళ్ళి అలా కూర్చొని కొద్దిసేపు అలా ఆలోచన చేస్తే ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళు గెంటేసారనేది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి మాకు అవసరం లేదండి, ఆడ రోగం మాకెందుకు రావాలి, అయిపోయిందని అంటున్నారు వాళ్ళు. నేను కూడా వద్దన్నాను. అప్పుడు నేను ఆ అబ్బాయిని నా ఇంటి దగ్గరికి వచ్చాక వర్షం అలా కొడుతున్నా కూడా నేను గబగబా మళ్ళీ వెళ్ళి చచ్చిపోతాడేమో, ఆఖరిగా నేను మాట్లాడిన మాటలు అయ్యాయి ఉన్నాయి అండ్ ఎందుకన్నా మంచిదని పిలుచుకొచ్చి నేను ఆడికి ఒక ప్లేస్ చూపించి నువ్వు ఇక్కడే ఉండాలి, హాస్టల్ పైకి ఎక్కొద్దు, మెట్లు ఎక్కొద్దు, ఏదో కొంచెం కానీ ఉండాలి అని అన్నాను. కానీ అంటున్నాను కానండి నా మనసులో బాధ ఉంది. అయ్యయ్యో ఈ పిల్లోడు కనుక బతికితే ఎంత బాగుంటుంది, కానీ అయ్యా ఆడి బతుకుతాడని ఆడికి తెలియదు, ఆడి బతుకుతాడని నాకు తెలియదు, బతుకుతాడని తెలియదు. కానీ వచ్చాడు, చూస్తూ ఉన్నాను. నేను ఆయన అన్నాను, నువ్వు పెద్ద పనులు ఏం చేయొద్దు, గిటార్ పెట్టుకొని పాటలు పాడేటప్పుడు ఊరికే అలాగా టిక్కు 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 అంటూ ఉంటూ అంతే. ఆడి డ్యూటీ, ఆడికి అంతకన్నా ఏమి లేదు, ఎక్కువ కాలం బతకడు. కానీ అదేంటో కానీ యేసయ్య మంచోడు, ఆ మంచోడు ఆయన బాగు చేశాడు, ఆడు బతికాడు, ఇప్పుడు ఉన్నాడు. అర్థం చేసుకో, ఇప్పుడు ఉన్నాడు. కానీ అతను ఎందుకు పనికిరాడు అన్నారు, పెళ్ళికి పనికిరాడు, దేనికి పనికిరాడు అంటే పనికిరాడు అనే ప్రతి చోట పనికొచ్చేటట్టుగా చేసింది ఎవరంటే నేను ప్రసంగం చేస్తున్నా నజరేయుడైన యేసయ్య. ఆడు ఈరోజు బతికే ఉన్నాడు, పెద్ద చర్చ్ కట్టాడు. నాకు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను లైన్ కట్టాలి, ఎందుకంటే అంత గబుక్కుని లోపలికి వెళ్ళనివ్వరు అంటే చెప్తున్నాం. అంటే నా ప్రభు ఎంత మంచోడో అర్థం చేసుకోండి. ఆయన మాటలు మనలో ఉంటే తన కొరకు మండుచున్న దీపములాగా మనం మారుతాం. దేవునికి స్తోత్రం.